ఓకే, చూడండమ్మా, మనం పోలరైజేషన్ అనే టాపిక్ వద్దాం. ఓకేనా? పోలరైజేషన్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది ఒక ఛాలెంజ్. అసలు లైట్ అనేది పోలరైజ్ అవడం అంటే ఏంటనేది అర్థం చేసుకోవాలంటే, అసలు లైట్ అనేది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అని, దాని యొక్క నేచర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్స్ ఎలా ఉంటాయి, పోలరైజ్ అయిన తర్వాత ఫీల్డ్ వెక్టార్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇదంతా పెద్ద కాన్సెప్ట్. ఓకేనా? దాన్ని నేను సింప్లిఫై చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. చూడండి, లైట్ అనేది మనందరికీ తెలుసు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్. ఓకేనా? ఇక్కడ మనకు సిలబస్ లో ఇచ్చింది పోలరైజేషన్ ఆఫ్ లైట్ గురించి ఇచ్చారు. ఓకేనా? సో లైట్ అనేది యాజ్ వి నో ఇట్ ఈస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్, అంతే కదా, ఈఎం వేవ్. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఎంత చిత్ర విచిత్రాలకి నెలవో మీకు తెలుసు. ఓకేనా? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా వేవ్ ప్రాపగేట్ అవుతుంది. అంటే కే వెక్టార్ అనేది ఈ బార్ కి బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అన్ని ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ లో. ఓకేనా? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ లాంగిట్యూడినల్ ట్రాన్స్వర్సా? చెప్పండి. ట్రాన్స్వర్స్ వేవ్ కదా అది. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ కి ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా. సౌండ్ వేవ్. సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్. మీరు గుర్తుపెట్టుకోండి, పోలరైజేషన్ అనే ప్రాపర్టీ ట్రాన్స్వర్స్ వేవ్స్ మాత్రమే ఉంటుంది, లాంగిట్యూడినల్ వేవ్స్ కి ఉండదు. అందుకే సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్ కాబట్టి దే డోంట్ ఎగ్జిబిట్ పోలరైజేషన్. సౌండ్ వేవ్స్ కి ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, డైఫ్రాక్షన్ ఉంటుంది, కానీ పోలరైజేషన్ ఉండదు. ఓకేనా? బికాజ్ సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్. సౌండ్ వేవ్స్ do not exhibit polarization. ఓకేనా? లైట్ వేవ్స్ ఎందుకు ఎగ్జిబిట్ చేస్తాయి అంటే, లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విచ్ ఇస్ అ ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ హెన్స్ ఇట్ ఎగ్జిబిట్స్ పోలరైజేషన్. ఓకే, అసలు పోలరైజ్ అవ్వడం అంటే ఏంటి సార్ లైట్ అంటే? మీకు వేవ్ అనే కాన్సెప్ట్ ఐడియా తెలియాలి అసలు. మీరు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి గూగుల్ చేసి మెక్సికన్ వేవ్ అని ఒకటి ఉంటుంది, ఒకసారి యూట్యూబ్లో వీడియో చూడండి. వేవ్ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే, మీడియంలో ఉన్న పార్టికల్స్ యొక్క డిస్టర్బెన్స్ని వేవ్ అంటారు. ఓకేనా? వెన్ యూ స్పీక్ ఆఫ్ ఎ వేవ్, ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ద పార్టికల్స్. ఓకే, సో ట్రాన్స్వర్స్ వేవ్లో ఫీల్డ్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేవ్ ఇస్తాను చూడండి. వైబ్రేషన్స్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా క్రాస్గా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. వైబ్రేషన్స్ ఏమైనా బయాస్డ్గా ఉన్నాయా, ఒక డైరెక్షన్లోనే ఉన్నాయా చెప్పండి? లేదు సార్. లేవు కదా. ఇట్ ఈస్ వైబ్రేటింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ పర్పెండిక్యులర్ టు ది ప్రాపగేషన్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ అన్పోలరైజ్డ్. మీరు ఫిజికల్గా మీనింగ్ అర్థం కావాలంటే పోలరైజేషన్ అనే మాట యొక్క మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు మీడియా పోలరైజ్ అయిందని చెప్తారు అంటే అర్థం ఏంటి? అందరి గురించి ఒకేలాగా చెప్పాల్సిన మీడియా ఎవరో ఒకళ్ళ గురించో ఇద్దరి గురించో చెప్పడం, అది పోలరైజ్ అవ్వడం అంటే అదే కదా. అంటే బయాస్డ్గా ఉండడం, పక్షపాతంగా ఉండడం. మీరు ఇప్పుడు డయాగ్రామ్లో వేసిన ఈ వేవ్ యొక్క వైబ్రేషన్స్ బయాస్డ్గా లేవు, అన్ని డైరెక్షన్స్లో ఉన్నాయి వైబ్రేషన్స్. సో దీన్ని మనం అన్పోలరైజ్డ్ వేవ్ అనాలి. దీన్ని ఇంకోలాగా కూడా వేస్తారు టెక్స్ట్ బుక్స్లో. ఎలా అంటే వర్టికల్ వైబ్రేషన్ వేసి ఒక డాట్ పెడతారు. డాట్ అంటే పేపర్ లోపలికి పేపర్ బయటికి వైబ్రేషన్స్ ఉన్నట్టు లెక్క. ఇలా గనక మనం ఒక వేవ్ని రిప్రజెంట్ చేస్తే అది అన్పోలరైజ్డ్ వేవ్, అంటే అన్పోలరైజ్డ్ లైట్ అన్నమాట. దీన్నే మనం ఆర్డినరీ లైట్ అని కూడా అనొచ్చు, ఆర్డినరీ లైట్. ఇప్పుడు ఈ ఆర్డినరీ లైట్ని మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని మెథడ్స్ ఉపయోగించి పోలరైజ్ చేయొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మర్లో పోలరైడ్స్ పెట్టుకుంటారు, పోలరైడ్ గ్లాసెస్ పెట్టుకుంటారు. అవి చేసే పని ఏంటి? లైట్ని పోలరైజ్ చేస్తాయి. సార్ పోలరైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే సింపుల్, వైబ్రేషన్స్ అన్ని డైరెక్షన్స్లో ఉండకుండా ఏవో కొన్ని డైరెక్షన్స్కే బయాస్డ్గా కన్ఫైన్ అయిపోతే అలాగంటి వేవ్ని ఏమంటారంటే పోలరైజ్డ్ వేవ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇలా ఒక వేవ్ ఉంది, అంటే ఈ వేవ్లో పార్టికల్స్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఓన్లీ అప్ అండ్ డౌన్ అలా మాత్రమే ఉన్నాయి. సో దీన్ని మనం ఏమనొచ్చు? పోలరైజ్డ్ వేవ్ అనొచ్చు. ఓకేనా? అలా కాకుండా ఇలా కూడా చూపించవచ్చు కదా, డాట్స్ పెట్టి. డాట్స్ అంటే మనకు డాట్ కాదు యాక్చువల్గా, ముందుకి వెనక్కి ఉన్నట్టు లెక్క. ఓకేనా? ఇది కూడా ఒక పోలరైజ్డ్ వేవ్.
ఓకేనా. దీన్ని జనరల్గా ఎక్స్ట్రాడినరీ రే అంటారు, వర్టికల్గా వైబ్రేషన్స్ ఉంటాయి. దీన్ని ఆర్డినరీ రే అంటారు. ఓకేనా. సో తేడా అర్థమైంది కదా. అన్పోలరైజ్డ్కి పోలరైజ్డ్ లైట్కి ఒక మాటలో చెప్పాలంటే a wave which vibrates in all directions is known as unpolarized or ordinary light. వైబ్రేషన్స్ కనుక ఒక పర్టికులర్ డైరెక్షన్కి కన్ఫైన్ అయిపోతే, బయాస్డ్గా ఉంటే అలాంటి లైట్ని పోలరైజ్డ్ లైట్ అంటారు. పోలరైజ్డ్ లైట్కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయండి. మీరు ఒక 3D మూవీ చూస్తున్నారంటే పోలరైజ్డ్ లైట్ అప్లికేషన్. మీరు ఆ థియేటర్ లోపలికి వెళ్ళే ముందు మీకు ఇచ్చే ఆ గ్లాసెస్ పోలరైడ్స్, యాక్చువల్గా దే పోలరైజ్ ద లైట్ అండ్ హెన్స్ క్రియేట్ ద డెప్త్ పర్సెప్షన్. ఓకేనా. ఆ డెప్త్ పర్సెప్షన్ వల్ల మీకు 3D మూవీ కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా. ఇలా చెప్పుకుంటూ పోతే పోలరైజేషన్కి చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. ఓకేనా. సో మనం కాన్సెప్ట్కి కన్ఫైన్ అయినప్పుడు, ఇప్పుడు పోలరైజ్డ్ లైట్లో వైబ్రేషన్స్ అనేవి ఏ ప్లేన్లో ఉన్నాయో ఆ ప్లేన్ని ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు. ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్. ఓకే. అలాగే ఏ ప్లేన్లో ఉన్న వైబ్రేషన్స్ అయితే ఫిల్టర్ అయిపోయినాయో, అంటే పోలరైజ్ అయిందో, ఆ ప్లేన్ ఏమంటారంటే ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్ అంటారు. వైబ్రేషన్స్ ఉండే ప్లేన్ని ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు. వైబ్రేషన్స్ ఎక్స్క్లూడ్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయిన ప్లేన్ ఏమంటారంటే ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్ అంటారు. ఈ రెండు ఎప్పుడు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అది గుర్తుపెట్టుకోండి. యాంగిల్ బిట్వీన్ ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్ అని అడిగితే కనుక 90 degrees అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ బ్రోస్టర్స్ లా అని చాలా ఇంపార్టెంట్. బ్రోస్టర్స్ లా. ఓకే. బ్రోస్టర్స్ లా ఏం చెప్తుందంటే, మీకు అన్నాను కదా పోలరైజ్డ్ లైట్కి సో మెనీ అప్లికేషన్స్ ఉన్నాయని. ఆ అప్లికేషన్స్ అన్ని మనం ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ది ఆర్డినరీ లైట్ ఇంటూ పోలరైజ్డ్ లైట్. అంతే కదా. సన్ నుంచి వచ్చేది ఏ లైట్? మామూలుగా పోలరైజ్డ్ లైట్ కాదు, ఆర్డినరీ లైట్ వస్తుంది. దాన్ని మనం పోలరైజ్ చేయగలిగితే దానివల్ల మనం బెనిఫిట్స్ పొందొచ్చు. ఓకేనా. సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే, పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక మెథడ్ ఏంటి? రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అనేది ఒక మెథడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకోండి. ఓకేనా. ఈ గ్లాస్ మీదకి ఒక లైట్, ఏ లైటు? అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయింది. అన్పోలరైజ్డ్ లైట్. ఓకే. అన్పోలరైజ్డ్ లైట్ అంటే మనం ఎలా చూపిస్తాం? వర్టికల్ యారోస్ పెట్టి మధ్యలో డాట్ పెడతాం. ఓకేనా. అంటే ఎక్స్ట్రాడినరీ, ఆర్డినరీ రెండు ఉన్నాయి. సో ఇది అన్పోలరైజ్డ్ లైట్. ఈ లైట్ వచ్చి ఇలా ఒక గ్లాస్ మీద మీ పడినప్పుడు ఏమవుతుందో తెలుసుగా. కొంత లైట్ ఏమో ఇందాక అనుకున్నాం కదా, కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత లైట్ ఏమవుతుంది, ఇక్కడ నార్మల్ తీసుకోండి. ఆప్టిక్స్లో యాంగిల్స్ అన్ని నార్మల్తో చెప్తారు కదా. కొంత లైట్ ఏమవుతుంది? రిఫ్రాక్ట్ అవుతుంది. ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ ఇది, ఇదేంటిది? రిఫ్రాక్టెడ్ రే. సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇదే కదా, ఇది ఎంత? ఐ. ఓకేనా. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఎంత? ఆర్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంతో నేను గీయక్కర్లా. ఆప్టిక్స్లో బేసిక్ రూల్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమో ఐ, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత? ఆర్. ఓకేనా. ఇప్పుడు మనం పోలరైజ్డ్ లైట్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే, లైట్ అనేది ఒక మీడియం మీద పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ లైట్ అనేది పార్షియల్లీ పోలరైజ్డ్ అని సైంటిస్టులు గుర్తించారు. అది కొద్ది గొప్ప పోలరైజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. మరి ఎక్కువ లైట్ పోలరైజ్ అవ్వాలంటే, అంటే డిగ్రీ ఆఫ్ పోలరైజేషన్ ఎక్కువ ఉండాలంటే ఏం మార్చాలి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐని మార్చాలి. దాన్ని ఫైన్ ట్యూన్ చేయాలి. ఓకేనా. ఫైన్ ట్యూన్ చేసి ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని అడ్జస్ట్ చేస్తే ఒకానొక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఎక్కువ రిఫ్లెక్టెడ్ లైట్ పోలరైజ్ అవుతుంది. ఆ యాంగిల్ ఏమంటారంటే బ్రోస్టర్స్ యాంగిల్ అంటారు. బ్రోస్టర్స్ యాంగిల్. బ్రోస్టర్స్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అనొచ్చు. దీన్నే పోలరైజేషన్ యాంగిల్ అని కూడా అంటారు సింపుల్గా, విచ్ ఇస్ డినోటెడ్ బై పి. ఓకేనా.
నేను అనేది అర్థమవుతుందిగా మీకు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 20 degrees పెడతారు ఫస్ట్, రిఫ్లెక్టెడ్ లైట్ని స్టడీ చేస్తారు, చేస్తే అందులో 20% పాలరైజ్ అయింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మారుస్తారు, 30 degrees, 40 degrees, 50 degrees ఇలా పెంచుకుంటూ పోతారు. పెంచుకుంటూ పోతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మారుస్తూ ఉంటే డిగ్రీ ఆఫ్ పాలరైజేషన్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఆల్సో చేంజెస్. ఒకనొక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర, అంటే ఎక్కడది I ఈజ్ ఈక్వల్ టు P అయినప్పుడు, అంటే పాలరైజేషన్ యాంగిల్కి ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్టెడ్ లైట్లో ఎక్కువ శాతం ఎక్కువ పాలరైజ్ అవుతుంది. ఓకేనా, మ్యాక్సిమం అన్నమాట పాలరైజేషన్. ఆ యాంగిల్నే బ్రోస్టర్స్ యాంగిల్ అంటారు. ఓకేనా, సో I ఈజ్ ఈక్వల్ టు P అయినప్పుడు ఏమవుతుంది, పాలరైజేషన్ ఈజ్ మ్యాక్సిమం. ఆ యాంగిల్ ఏమంటారు, బ్రోస్టర్స్ యాంగిల్ అంటారు. బ్రోస్టర్స్ యాంగిల్కి ఒక ఫార్ములా ఉంది, P ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మ్యూ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అనుకోండి, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, ఇది మ్యూ అనుకోండి. సో బ్రోస్టర్స్ యాంగిల్ ఫర్ గివెన్ మీడియం ఎంత అవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ మ్యూ. దీన్ని ఇంకోలా రాస్తారు కదా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan P అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మీకు ప్రాబ్లమ్స్ ఇస్తారు దీని మీద. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతో చెప్పేసి మనల్ని ఏం కట్టమంటారు, యాంగిల్ ఆఫ్ పాలరైజేషన్ ఆర్ బ్రోస్టర్స్ యాంగిల్ ఎంత అని అడుగుతారు, tan ఇన్వర్స్ మ్యూ కట్టాలి. ఓకేనా, తర్వాత ఇంకో ఫార్ములా ఉంది, ఈ బ్రోస్టర్స్ యాంగిల్ దగ్గర, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక బ్రోస్టర్స్ యాంగిల్ ఈక్వల్ అయితే అప్పుడు రిఫ్లెక్టెడ్ లైట్ రేకిను రిఫ్రాక్టెడ్ రైట్ రేకి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుందంట. అంటే R ప్లస్ P ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఓకే, when the angle of incidence is equal to the Brewster's angle, the reflected and refracted rays travel perpendicular to each other. In other words, R plus P equals 90 degrees. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది బ్రోస్టర్స్ లా సంబంధించింది. బ్రోస్టర్స్ లా ఫోకసెస్ ఆన్ ది పోలరైజేషన్ ఆఫ్ లైట్ ఇన్ రిఫ్లెక్షన్. ఓకేనా, ఎప్పుడు ఎక్కువ లైట్ పాలరైజ్ అవుతుందంటే యాంగిల్ ఆఫ్ పాలరైజేషన్ దగ్గర. అలా ఆ యాంగిల్ దగ్గర ఇంకో విషయం జరుగుతుంది, ఏంటి, R ప్లస్ P ఈక్వల్ టు 90 degrees. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ మాలస్ లా ఒకటి ఉంది, లా ఆఫ్ మాలస్ అంటారు. లా ఆఫ్ మాలస్ ఒక పని చేద్దాం, లా ఆఫ్ మాలస్ ఇక్కడ ఇప్పుడు డిస్కస్ చేసేనే కంటే నికాల్ ప్రిజం అయిన తర్వాత డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో మాలస్ లా కంటే ముందు నేను కాల్సైట్ క్రిస్టల్ గురించి కొన్ని మాటలు చెప్తాను చూడండి. కాల్సైట్ క్రిస్టల్. ఓకే, కాల్సైట్ క్రిస్టల్ అనేది కెమికల్గా మాట్లాడితే కాల్షియం కార్బోనేట్, అది CaCO3. దీన్ని ఐలాండ్ స్పార్ అని కూడా అంటారు. ఓకే, ఇది క్రిస్టలైన్ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి రాంబోహెడ్రల్ క్లాస్ ఆఫ్ హెక్సాగోనల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఇది. ఓకేనా సార్, కాల్సైట్ క్రిస్టల్ గురించి ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే నెక్స్ట్ మనకి నికాల్ ప్రిజం వస్తుంది. నికాల్ ప్రిజం ఈజ్ మేడ్ ఆఫ్ కాల్సైట్ క్రిస్టల్, అందుకే దీని గురించి కొంత బేసిక్స్ తెలియాలి. కాల్సైట్ క్రిస్టల్ గురించి చూసాం కాబట్టి ఇప్పుడు డబుల్ రిఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. డబుల్ రిఫ్రాక్షన్. ఓకే, మామూలుగా రిఫ్రాక్షన్ అంటే మీకు తెలుసు, ఇప్పుడే నేను డయాగ్రామ్లో చూపించాను కదా. ఏం చూపించాను, లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్ స్లైట్లీ బెండ్స్. ఓకేనా, ఇట్ బెండ్స్. దట్ బెండింగ్ ఆఫ్ లైట్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్. ఓకే, మరి డబుల్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి, పేరులోనే తెలుసుకోదు. డబుల్ రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కాల్సైట్ క్రిస్టల్ తీసుకున్నావు, ఇలా ఉందా కాల్సైట్ క్రిస్టల్ కింద, దీని మీదకి అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి పడింది. అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఎలా గుర్తించాలి, నేను వర్టికల్ యారోస్తో పాటు డాట్స్ కూడా వేయాలి. ఇది అన్పోలరైజ్డ్ లైట్. ఓకేనా, ఇదేంటిది, కాల్సైట్ క్రిస్టల్.
ఏమవుతుందంటే మామూలుగా లైట్ మీడియం చేంజ్ అయింది కదా, ఇప్పుడు ఎయిర్లో ట్రావెల్ చేసుకుని కాల్ సైడ్ క్రిస్టల్ మీదకి వచ్చి పడింది. సో ఏమవుతుంది అప్పుడు, ఇట్ బెండ్స్ కదా స్లైట్లీ. ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది మామూలుగా జరిగే రిఫ్రాక్షన్. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, డబుల్ రిఫ్రాక్షన్. ఒకసారి లైన్లో ఉన్నానమ్మా, ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చింది. సియు సెట్ కీ చూసుకున్నారా ఎవరన్నా? ఓకే చూడండమ్మా. సో కాల్ సైడ్ క్రిస్టల్ మీదకి అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు మామూలుగా అయితే రిఫ్రాక్షన్ అంటే ఇలాగా బెండ్ అవుతుంది. డబుల్ రిఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటంటే పేరులోనే ఉంది, డబుల్ అంటే రెండు కదా. రిఫ్రాక్ట్ అయిన తర్వాత లైట్ రెండు పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఓకేనా, ఒక పార్ట్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ రే, ఇందాక అన్నాను చూసారా, వర్టికల్ వైబ్రేషన్స్ ఉన్న ఎక్స్ట్రాడినరీ రే, ఈ రే. ఇంకోటి ఏంటి, డాట్స్ ఉన్న అంటే వైబ్రేషన్స్ ముందుకి వెనక్కి ఉండే ఓ రే, ఆర్డినరీ రే. సో రిఫ్రాక్టెడ్ లైట్ రెండు పార్ట్స్ కింద డివైడ్ అయిపోవడాన్ని డబుల్ రిఫ్రాక్షన్ అంటారు. దీన్ని కనుక్కున్నది ఎవరంటే ఇరాస్మస్ బర్థోలినస్. ఓకేనా, సైంటిస్ట్ పేరు కూడా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో అడిగారు డబుల్ రిఫ్రాక్షన్ డిస్కవర్ చేసింది ఎవరంటే ఎరాస్మస్ బర్థోలినస్. ఆవిడ కనుక్కున్నారు. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇమేజ్ చూస్తే మీకు డబుల్ రిఫ్రాక్షన్ ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి ఇమేజ్ చూడండి. మీకు కింద ఒక లైన్ ఉంది, సింగిల్ లైన్, అది డబల్ లైన్ కాదు. కాల్ సైడ్ క్రిస్టల్ని ఆ లైన్ మీద పెట్టినప్పుడు మనకి ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి, రెండు లైన్స్ కనిపిస్తున్నాయి. అలాగే కాల్ సైట్ అనే ఒక మాట రాసుందా కింద పేపర్ మీద, అది రెండు వర్డ్స్లా కనిపిస్తుంది. అంటే మీకు స్పష్టంగా ఏం తెలుస్తుంది, కాల్ సైడ్ క్రిస్టల్లోకి లైట్ లోపలికి రిఫ్రాక్ట్ అయింది కదా. రిఫ్రాక్ట్ అయిన లైట్ రెండు పార్ట్స్ కింద డివైడ్ అవడం వల్లే కదా మనకి రెండు ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి. ఒకటేమో కింద కాల్ సైడ్ అని, మళ్ళీ సేమ్ దానిపైనే కాల్ సైడ్ అని, అలాగే ఇక్కడ ఒక గీత దానిపైన ఒక గీత. అంటే కింద రెండు గీతలు ఉండడం వల్ల కాదు, ఇది కింద ఉన్నది ఒకటే గీత, కానీ మనం కాల్ సైడ్ క్రిస్టల్లోంచి దాన్ని చూస్తున్నాం కాబట్టి కాల్ సైడ్ క్రిస్టల్లో డబుల్ రిఫ్రాక్షన్ జరుగుద్ది కాబట్టి మనకి ఆర్డినరీ రే వల్ల ఒక ఇమేజ్, ఎక్స్ట్రాడినరీ రే వల్ల ఇంకో ఇమేజ్ ఏర్పడింది. ఓకేనా,
సో దీన్ని ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ అని నొమెన్క్లేచర్ ఎందుకు ఇచ్చారు సార్? అది ఫ్యాన్సీగా ఉంది వినటానికి. ఏంటంటే మీరు ఆ కాల్సైట్ ఇప్పుడు నేను చూపించిన ఇమేజ్లో ఆ కాల్సైట్ క్రిస్టల్ని రొటేట్ చేశారనుకోండి, రొటేట్ చేసినప్పుడు ఒక ఇమేజ్ మాత్రం రొటేట్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకో ఇమేజ్ ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది, మనతో పాటు అది కూడా రొటేట్ అవుతుంది. ఓకేనా? రొటేట్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉన్న ఇమేజ్ ఉంది చూసారా, ఆ రే ఏది? ఆర్డినరీ రే. అది మామూలుగా మనం రొటేట్ చేస్తే రొటేట్ అయిపోయేది ఎక్స్ట్రాడినరీ రే, అందుకని దానికి ఎక్స్ట్రాడినరీ అని పేరు పెట్టి ఉండొచ్చు. ఓకేనా? సో సింపుల్, డబుల్ రిఫ్రాక్షన్ అంటే కాల్సైట్ లాంటి క్రిస్టల్స్ లోపలికి, ఒక కాల్సైట్కి కాదు ఈ ప్రాపర్టీ, దీన్ని హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు బై రిఫ్రింజెన్స్ అంటారు. బై రిఫ్రింజెన్స్, దీనికి మెడికల్గా కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. బై రిఫ్రింజెన్స్ అంటే ది ప్రాపర్టీ ఆఫ్ ద రిఫ్రాక్టెడ్ లైట్ స్ప్లిట్టింగ్ ఇంటూ టూ రేస్. ఓకే, ఈజ్ నోన్ యాజ్ బై రిఫ్రింజెన్స్. ఓకేనా? ఈ బై రిఫ్రింజెన్స్ ప్రాపర్టీ మనకు చాలా యూజ్ అవుతుందమ్మా. ఓకేనా? ప్రజెంట్ మనం గోల్ ఏంటి? పాలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేయడం మన గోల్ సార్. అఫ్ కోర్స్ బ్రోస్టర్స్ లా ఉంది కదా, రిఫ్లెక్షన్ అనే సింపుల్ టెక్నిక్ ఉపయోగించి పాలరైజ్డ్ లైట్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నిక్ కాదు కదా. అందుకే పాలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, నికాల్ ప్రిజం. ఆ నికాల్ ప్రిజానికి ఇదే ప్రాణం. డబుల్ రిఫ్రాక్షన్ అనే ప్రిన్సిపల్ ఆధారంగానే నికాల్ ప్రిజం పనిచేస్తుంది. ఓకేనా? సో డబుల్ రిఫ్రాక్షన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు నికాల్ ప్రిజంకి వెళ్దాం. ఓకేనా? సో ఇందులో ఇంకో మాట, డబుల్ రిఫ్రాక్షన్ లేదా బై రిఫ్రింజెన్స్ అనే ప్రాపర్టీ రెండు రకాల క్రిస్టల్స్లో ఉంటుంది. యూని యాక్సియల్ క్రిస్టల్స్, అలాగే బయాక్సియల్ క్రిస్టల్స్. ఓకేనా సార్? యూని యాక్సియల్కి బయాక్సియల్కి తేడా ఏంటంటే, యూని యాక్సియల్ క్రిస్టల్స్ అంటే దేర్ ఈజ్ యూని అంటే వన్ కదా, దేర్ ఈజ్ వన్ యాక్సెస్, there is only one axis along which ordinary and extraordinary rays travel with the same speed. ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు డబుల్ రిఫ్రాక్షన్ జరిగినప్పుడు లైట్ రెండు ముక్కలు అవుద్ది, అదే రిఫ్రాక్టెడ్ లైట్ రెండు ముక్కలు అవుద్ది. ఒక దాని పేరు ఆర్డినరీ రే, ఇంకో దాని పేరు ఏంటి? ఎక్స్ట్రాడినరీ రే. రెండు ఒకే స్పీడ్తో ట్రావెల్ చెయ్యవు. చెప్పింది అర్థమవుతుందిగా మీకు? రెండు ఒకే స్పీడ్తో ట్రావెల్ చెయ్యవు. ఓకేనా? కానీ అలాంగ్ ది ఆప్టిక్ యాక్సెస్, ఓకేనా, అలాంగ్ ది ఆప్టిక్ యాక్సెస్ బోత్ ఆఫ్ దెమ్ ట్రావెల్ విత్ ద సేమ్ స్పీడ్. ఆప్టిక్ యాక్సెస్ డైరెక్షన్లో మాత్రం రెండు ఒకే స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. ఓకేనా? అలాంటి యాక్సెస్ ఒకటే ఉంటే అలాంటి క్రిస్టల్ ఏమంటారు? యూని యాక్సియల్ క్రిస్టల్స్ అంటారు. మనకి ఎక్కువగా క్రిస్టల్స్ అన్నీ కూడా యూని యాక్సియల్ క్రిస్టల్సే అవుతాయండి. యూని యాక్సియల్ క్రిస్టల్స్కి ఎగ్జాంపుల్ చెప్తాను చూసుకోండి. కాల్సైట్, టోర్మలిన్, క్వార్ట్జ్. ఓకే, ఇవి యూని యాక్సియల్ క్రిస్టల్స్. బయాక్సియల్ క్రిస్టల్స్కి వచ్చేటప్పటికి టోపాజ్, అరగొనైట్. ఓకే, పాయింట్ అర్థమైంది కదా? ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ బోత్ ఆఫ్ దెమ్ ఒకే స్పీడ్తో ట్రావెల్ చేయవు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొన్ని క్రిస్టల్స్లో ఆర్డినరీ డే స్పీడ్గా పరిగెట్టచ్చు, ఎక్స్ట్రాడినరీ డే స్లోగా వెళ్ళచ్చు. ఇంకొన్ని క్రిస్టల్స్లో రివర్స్, ఆర్డినరీ డే స్లోగా వెళ్తుంది, ఎక్స్ట్రాడినరీ డే స్పీడ్గా వెళ్తుంది. ఓకేనా? సో అది ఒక క్లాసిఫికేషన్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? యూని యాక్సియల్ బయాక్సియల్ క్లాసిఫికేషన్ వేరది. ఓకేనా? రెండు ఒకే స్పీడ్తో వెళ్ళే డైరెక్షన్స్ ఒకటే ఉంటే అది యూని యాక్సియల్, అలాంటి డైరెక్షన్స్ రెండు ఉంటే అవి బయాక్సియల్. ఓకే, సో ఇప్పుడు నికాల్ ప్రిజంలోకి వెళ్దాం. నికాల్ ప్రిజంకి వచ్చేటప్పటికి, నికాల్ ప్రిజం మనకి దాని యూజెస్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ పోలరైజర్ అండ్ ఎనలైజర్. ఓకేనా? అది లైట్ని పాలరైజ్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే ఎనలైజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? అసలు లైట్ పాలరైజ్ అయిందా లేదా, పాలరైజ్ అయితే అది లీనియర్లీ పాలరైజర్ లైటా, లేకపోతే సర్క్యులర్లీ పాలరైజర్ లైటా, లేకపోతే ఎలిప్షియల్లీ పాలరైజర్ లైటా, లేకపోతే పార్షియల్లీ పాలరైజర్ లైటా, ఇవన్నీ మనకి నేకెడ్ అయితే తెలియదు. అవన్నీ తెలియాలంటే నీకున్న ఒకే ఒక ఆయుధం నికాల్ ప్రిజం. నికాల్ ప్రిజంని రొటేట్ చేస్తూ ఇంటెన్సిటీ ఎలా మారుతుందో చూస్తే మనకు అది ఏ లైటో తెలుస్తుంది, నేచర్ ఆఫ్ పాలరైజేషన్ కూడా తెలుస్తుంది అది. ఓకేనా? అందుకే నికాల్ ప్రిజం ఈజ్ ఆఫ్ గ్రేట్ యూజ్ అండి. పాలరైజ్ చేయడమే కాదు, లైట్ని అది ఎనలైజ్ కూడా చేస్తుంది. ఇందాక అన్నట్టుగా నికాల్ ప్రిజం దేంతో తయారు చేస్తారు? కాల్సైట్ క్రిస్టల్తో చేస్తారు.
కాల్సైట్ క్రిస్టల్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాల్సైట్ క్రిస్టల్. ఓకేనా, దీని మీదకి అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయింది. అన్పోలరైజ్డ్ లైట్. ఓకేనా, కాల్సైట్ క్రిస్టల్ అనేది ఒక బై రిఫ్రింజెన్స్ మెటీరియల్ కాబట్టి డబుల్ రిఫ్రాక్షన్ జరుగుద్ది కదా. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ లైట్ స్ప్లిట్స్ ఇంటూ ఆర్డినరీ, సరే ఇదేంటిది ఎక్స్ట్రాడినరీ రే అండ్ ఆర్డినరీ, ఇదేంటిది ఆర్డినరీ. ఓకేనా, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా, డబుల్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ సెపరేట్ అవుతాయి కదా. ఈ రెండు కూడా పోలరైజ్డ్ లైట్స్ ఇవి. ఎందుకని చెప్పగలం చూడండి, ఎక్స్ట్రాడినరీ రేకి వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఓన్లీ అప్ అండ్ డౌన్ ఉన్నాయి. సో అది పాలరైజ్డ్ లైట్. ఆర్డినరీ రేకి అయితే ముందుకి వెనక్కి ఉన్నాయి. సో అది కూడా పాలరైజ్డ్ లైట్. సో మన పని ఇక్కడ సగం అయిపోయింది. నికాల్ ప్రిజం చేసే పని ఏంటి, పాలరైజ్ చేయడం కదా లైట్ని. సో డబుల్ రిఫ్రాక్షన్ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా నువ్వేం ప్రొడ్యూస్ చేసినట్టు, అన్పోలరైజ్డ్ లైట్ని పోలరైజ్డ్ లైట్గా మార్చేసినట్టే లెక్క. ఒకటి కాదు, 2 రకాల పోలరైజ్డ్ లైట్స్ వచ్చినాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఈ రెండిట్లో ఒకదాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, ఆ ఎలిమినేట్ చేయడానికి మనం వేసే ఒక స్కెచ్ ఉంది, ఒక సినిమా స్టోరీ టైప్లో ఉంటుంది ఇది. ఓకేనా, ఆ స్కెచ్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుద్దని చెప్పాను, లైట్ డెన్సర్ మీడియం టు రేర్ మీడియం. వెరీ గుడ్, కరెక్ట్. హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి లోయర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెళ్ళినప్పుడు జరుగుద్ది. ఇప్పుడు నికాల్ ప్రిజంలో ఏం చేస్తారంటేనమ్మా, ఇలా కాల్సైట్ క్రిస్టల్ ఒక దాన్ని తీసుకొని దాన్ని ఫస్ట్ పాలిష్ చేస్తారమ్మా. ఓకేనా, పాలిష్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే యాంగిల్స్ మారుతాయి. 71, 109 డిగ్రీస్ ఉండే యాంగిల్స్ కాస్త ఎలా మారుతాయి, 68 డిగ్రీస్ 112 డిగ్రీస్గా మారుతాయి. అది ఎందుకు ఇంపార్టెంటో మీకు తెలుసు, చెప్తాను. ఇలాగ పాలిష్ చేసి యాంగిల్స్ని మార్చిన తర్వాత కాల్సైట్ క్రిస్టల్ని 2 ముక్కలు చేస్తారు. ఎలాగా, డయాగ్నల్గా దాన్ని 2 పార్ట్స్ చేస్తారు. చేసి ఒక మెటీరియల్ ఉంది, కెనడా బాల్సమ్ అనే మెటీరియల్తో అదొక గమ్లా పనిచేస్తుంది. దాంతో మళ్ళీ ఆ 2 ముక్కల్ని అతికిస్తారు. అలా అతికించిన తర్వాత మనకి కాల్సైట్ క్రిస్టల్ ఎలా కనిపిస్తుంది, ఎలా అంటే ఇలా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఇదేంటిది, కెనడా బాల్సమ్. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే సినిమా స్టోరీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది అన్పోలరైజ్డ్ లైట్. ఓకేనా, ఇది డబుల్ రిఫ్రాక్షన్ వలన ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ రేస్ కింద డివైడ్ అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు కెనడా బాల్సమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, నేను ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఆర్డినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1.658. ఎక్స్ట్రాడినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1.486. కెనడా బాల్సమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.55. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ డే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎక్స్ట్రాడినరీ డే అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది, 1.486 నుంచి 1.55కి ట్రావెల్ చేస్తుంది. అంటే లోయర్ అంటే రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఇలాంటప్పుడు టీఐఆర్ జరగదు. ఓకేనా, అందువల్ల ఎక్స్ట్రాడినరీ రే అంటే ఈ నిలువు గీతలు ఉన్నాయి చూసారా, వైబ్రేషన్స్, ఇది మాత్రం ఏమవదు, రిఫ్లెక్ట్ అవ్వకుండా ట్రాన్స్మిట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో బయటికి ఏ లైట్ వస్తుంది, ఎక్స్ట్రాడినరీ డే బయటకు వచ్చేస్తుంది. ఆర్డినరీ డే పాపం ఏమవుద్దంటే మనం చేసిన ఈ కుట్రలో భాగంగా అది బయటికి వెళ్ళిపోద్ది. ఆర్డినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1.658 కదా. అంటే అది 1.658 నుంచి ఎక్కడికి వస్తున్నట్టు, 1.55కి వస్తుంది. ఈసారి డెన్సర్ నుంచి రేరర్కి వస్తుంది. అలాంటప్పుడు ఏం జరిగే ఛాన్స్ ఉంది, టీఐఆర్ జరిగి ఈ డాట్స్ ఉన్న ఈ ఆర్డినరీ డే ఏమవుతుంది అంటే బయటకు వచ్చేస్తాం. ఓకేనా, అంటే ఆర్డినరీ డేని మనం ఏం చేసామంటే ఫిల్టర్ చేసి బయటకు పంపించేసాం, ఎక్స్ట్రాడినరీ డేని మాత్రం ట్రాన్స్మిట్ చేసి బయటకు వదిలేసాం. ఓకేనా, సో ఇప్పుడు బయటకు వచ్చేది ఏంటి, ఓన్లీ ఎక్స్ట్రాడినరీ డేనే వస్తుంది, ఆర్డినరీ డే రాదు. ఓకేనా, ఎక్స్ట్రాడినరీ డే ఆల్రెడీ పోలరైజ్ అయిన లైటే కదా. సో మనం ఏం చేసాం, అన్పోలరైజ్డ్ లైట్ని ఎలా మార్చాం, పోలరైజ్డ్ లైట్గా మార్చాం. ఓకేనా, సో ఈ ప్రాసెస్ మొత్తం వర్కౌట్ అవ్వడానికి హార్ట్ ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా,
అంటే అది కూడా ఎలా సాధ్యమైంది మీరు అబ్జర్వ్ చేయలేదు. ఏదో ఒక మెటీరియల్తో అతికించకూడదు. మా ఇంట్లో ఫెవికాల్ ఉంది సార్ దాంతో అతికిస్తానంటే కుదరదు. కెనడా బాల్సమ్ని ఎందుకు ఎంచుకున్నారంటే కెనడా బాల్సమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్డినరీ డే కంటే తక్కువ ఉంది, ఎక్స్ట్రాడినరీ డే కంటే ఎక్కువ ఉంది, రెండింటికి మధ్యస్థంగా ఉంది. అలా ఉండడం వల్ల ఒకదాన్ని అది ఫిల్టర్ చేస్తుంది, రెండో దాన్ని మాత్రం ప్రాపగేట్ అవనిస్తుంది. ఓకేనా, అది కెనడా బాల్సమ్ యొక్క యూజ్ అదనమాట. ఓకే, ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ ఎంత ఉండాలని కూడా ఒక న్యూమరికల్గా ఒక ఐడియా ఉంది. క్రిటికల్ యాంగిల్ ఎంత ఉండాలంటే 69 degrees అన్నమాట. టీఏఆర్ జరగాలంటే క్రిటికల్ యాంగిల్ చెప్పాను కదా, క్రిటికల్ యాంగిల్తో లైట్ పడాలి. ఇందాక మీకు ఫస్ట్ అడిగింది కూడా అదే. ఆ క్రిటికల్ యాంగిల్తో లైట్ పడాలంటే పాలిష్ చేయాలి. పాలిష్ ఎందుకు చేస్తారంటే అలా పాలిష్ చేయడం వల్ల స్ట్రక్చర్ స్లైట్గా మారి లైట్ ఎలా వచ్చినా సరే అది క్రిటికల్ యాంగిల్తో పడుతుంది. అప్పుడు మనకి ఆర్డినరీ డే ఏమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల బయటకు వెళ్ళిపోద్ది, ఎక్స్ట్రాడినరీ డే మాత్రం మనకి పాలరైజర్ లైట్ లాగా బయటకు వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇదమ్మా నికాల్ ప్రిజం గురించి. ఇది పాలరైజర్ లాగా ఎలా ఉపయోగపడుతుంది అనేది. కానీ మనకి ఎనలైజర్ కూడా అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎనలైజర్గా నికాల్ ప్రిజం ఎలా ఉపయోగపడుతుంది, ఎనలైజర్. ఓకేనా, ఎనలైజర్కి ఎలా యూజ్ అవుతుందంటే నికాల్ ప్రిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నికాల్ ప్రిజం అనుకోండి. ఓకే, దీని మీదకి అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి పడింది. ఓకేనా, ఇంక లోపల జరిగే ఈ సినిమా ఇదంతా మీకు తెలుసు. ఓకేనా, ఒక రే బయటకు వచ్చేస్తుంది, ఒక రే మాత్రం మనకి పాలరైజ్డ్ లైట్ లాగా వస్తుంది. ఇది పాలరైజ్డ్ లైట్ కదా, ఇప్పుడు ఇది పాలరైజ్డ్ లైట్, దాన్నే మనం ఎక్స్ట్రాడినరీ డే అంటాం. ఓకే, సో అన్పోలరైజ్డ్ లైట్ కాస్త పాలరైజ్, అంటే ఇది N1 అనుకోండి, ఇది ఫస్ట్ నికాల్. ఇప్పుడు ఈ లైట్ పాలరైజ్ అయిందా లేదా నీకు ఎలా తెలుస్తుంది అసలు? నేకెడ్ అయితే మనం చెప్పలేం కదా. అందుకని ఏం చేస్తారంటే ఇంకో నికాల్ తీసుకోవాలి, ఇంకో నికాల్ కూడా ఇలాగే తీసుకోండి. ఓకేనా, ఇది N2 అనే నికాల్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? లైట్ని ఎనలైజ్ చేయడానికి. అందుకని దీన్ని ఏమంటారంటే ఎనలైజర్ అంటారు. దీన్ని ఏమనాలి? పాలరైజర్ అనాలి. ఇది లైట్ని పాలరైజ్ చేస్తుంది కాబట్టి పాలరైజరు, ఇది ఎనలైజ్ చేస్తుంది కాబట్టి ఇది ఎనలైజర్. ఇప్పుడు ఈ పాలరైజర్ లైట్ ఈ నికాల్ గుండా వెళ్ళినప్పుడు బయటకు వస్తుందా రాదా చెప్పండి? బయటకు వస్తుందా రాదా? మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు నికాల్స్ నేను ఎలా గీసాను? ఒకలాగే గీసాను కదా. అంటే ఈ రెండు ఎలా ఉన్నట్టు? ప్యారలల్గా ఉన్నట్టు లెక్క. వీటి మధ్య యాంగిల్ ఎంత? 0. థీటా ఈజ్ ఈక్వల్ టు 0. రెండు నిలువుగా ఉన్నట్టు అనుకోండి మీ మనసులో. ఇది ఇలాగే ఉంది, ఈ నికాల్ ఇలా ఉంది, ఈ నికాల్ కూడా ఇలాగే ఉంది. అప్పుడు ఇందులోంచి వచ్చే వైబ్రేషన్స్ రెండో దాంట్లోంచి కూడా ప్రాపగేట్ అవుతాయి కదా. సో మనకి ఏమాత్రం అబ్స్ట్రక్ట్ అవ్వకుండా లైట్ బయటకు వస్తుంది. ఓకేనా, సో ఇలా కాకుండా ఈసారి రెండో నికాల్ని నేను ఎలా పెట్టానంటే ఇలా పెట్టానంటే అర్థం ఏంటి? N1కి N2కి మధ్య యాంగిల్ 90 degrees ఉన్నట్టు లెక్క. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫస్ట్ నికాల్ ఇలా ఉన్నట్టు, సెకండ్ నికాల్ ఎలా ఉన్నట్టు? సెకండ్ నికాల్ ఇలా ఉన్నట్టు లెక్క. అంటే ఫస్ట్ నికాల్ వర్టికల్గా ఉంటే సెకండ్ నికాల్ హారిజంటల్గా ఉన్నట్టు లెక్క. అంటే యాంగిల్ ఎంత అప్పుడు? 90 degrees. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, కామన్ సెన్స్ ప్రకారం ఈ వర్టికల్గా ఉండే వైబ్రేషన్స్ రెండో నికాల్లోంచి వెళ్తాయా? వెళ్ళవు, బ్లాక్ అయిపోతాయి కదా. సో మనకి నో లైట్ రాదు. సో చూసారా, మనం ఏం చేయగలిగాం ఇక్కడ? ఈ రెండో నికాల్ని రొటేట్ చేయడం ద్వారా మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? ఇంటెన్సిటీలో చేంజ్ వచ్చింది. ఒక చోట ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, అలా రొటేట్ చేస్తుంటే 90 degrees వచ్చినప్పుడు ఇంటెన్సిటీ 0 అయిపోయింది. అంటే మనకి ఏం తెలుస్తుంది? N1లోంచి వచ్చిన లైట్ పాలరైజ్డ్ లైట్ అని తెలుస్తుంది, అది కూడా ప్లేన్ పాలరైజ్డ్ లైట్ అని తెలుస్తుంది. ఓకేనా, సో ఇలాగ రెండో నికాల్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే నేచర్ ఆఫ్ లైట్ పాలరైజ్ అయిందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ N1 అనేది డమ్మీ నికాల్ అనుకోండి, మీ చేతిలో మిమ్మల్ని మోసం చేసి నేను నికాల్ ఇవ్వాల, వేరేదేదో ఇచ్చి నికాల్ ఆకారంలో ఉన్న ఒకటి ఇచ్చాను. అప్పుడు N1లోంచి వచ్చి బయటకు వచ్చే లైట్ ఏ లైటు? పాలరైజర్ లైట్ కాదు, అప్పుడు మామూలు అన్పాలరైజర్ లైటే బయటకు వస్తుంది. అన్పాలరైజర్ లైట్ని ఇలాంటి రెండో నికాల్ గుండా పంపిస్తే ఏమవుతుంది? మీకు ఇంటెన్సిటీలో చేంజ్ ఉండదు. 0 degrees ఉన్న లైట్ వస్తుంది, 90 degrees ఉన్న లైట్ వస్తుంది. ఓకేనా, సో దాని అర్థం ఏంటి? నికాల్ని రొటేట్ చేస్తున్నప్పుడు ఇంటెన్సిటీ చేంజ్ అవ్వట్లేదంటే అర్థం
అది అన్పోలరైజ్డ్ లైట్ అని అర్థం. ఓకేనా? సో ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. నేను చెప్పింది సింపుల్ కేసులు, యాక్చువల్గా ఓన్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అన్పోలరైజ్డ్కి చెప్పాను. అసలు సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ని, ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ని, వీటన్నిటిని కూడా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. మన చేతిలో ఒక్కటి ఉంటే చాలు, నికాల్ ఒకటి ఉంటే చాలు. ఓకేనా? 2 నికాల్స్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. ఒక నికాల్తో పోలరైజ్ చేసి రెండో నికాల్తో ఎనలైజ్ చేయొచ్చు. ఓకేనా? సో అదమ్మా నికాల్ యొక్క ఎనలైజర్ గురించి. ఇక్కడ ఇందాక మాలస్ లా అన్నాను చూసారు, అది ఇప్పుడు ఈజీగా అర్థం అవుతుంది చూడండి. మాలస్ లా ఏం చెప్తుందంటే, పోలరైజర్కి ఎనలైజర్కి మధ్య ఉన్న యాంగిల్ థీటా అనుకో, అది 0 అవ్వచ్చు 90 అవ్వచ్చు. అప్పుడు ఎనలైజర్లోంచి బయటకు వచ్చే లైట్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంట? I0 cos స్క్వేర్ థీటా ఉంటుందంట. అంటే I ఈజ్ ప్రపోర్షనల్ టు cos స్క్వేర్ థీటా. ఇప్పుడు మీరు చెప్పండి, 2 నికాల్స్ ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి, అంటే పోలరైజరు ఎనలైజరు ప్యారలల్గా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు 0, cos 0 అంటే 1 కదా మ్యాక్సిమం. అప్పుడు I ఈక్వల్స్ ఎంత? I0. I ఈక్వల్స్ I0 అంటే అర్థం ఏంటో చెప్పండి ఎవరైనా. పోలరైజర్ లోంచి వచ్చిన లైట్ మొత్తం ఎనలైజర్ లోంచి పాస్ అవుతుంది, అంతే కదా అని అర్థం. అలా కాకుండా 2 నికాల్స్ అంటే పోలరైజరు ఎనలైజరు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు cos 90 ఎంత? 0 కదా. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? 0. అంటే ఎనలైజర్ లోంచి బయటకు వచ్చే లైట్ ఇంటెన్సిటీ ఎంత? 0. అసలు లైట్ బయటికి రాదు, బ్లాక్ అయిపోద్ది. ఓకే, సో ఇదే మాలస్ లా చెప్పేది. So depending on the angle between the polarizer and the analyzer, you can calculate the intensity of light that is coming out of the analyzer. Okay, ఇది అడిగారు కూడా చాలాసార్లు. కానీ ఇక్కడ ఒక కాషన్ ఉందండి, చాలా ఇంపార్టెంట్ కాషన్ ఇది. ఇక్కడ I0 అంటే ఏ ఇంటెన్సిటీ అని మీ ఉద్దేశం? I0 అంటే పంపించిన ఇంటెన్సిటీ ఏదమ్మా? మనం పంపిస్తే కదా సార్ ఆ లైట్. మనం పంపించే లైట్ అంటే నా ఉద్దేశం N1 మీదకి పడిన అన్పోలరైజ్డ్ లైట్ ఇంటెన్సిటీయా, లేకపోతే N1 లోంచి పోలరైజ్ అయిన లైట్ యొక్క ఇంటెన్సిటీయా? పోలరైజ్ అయిన తర్వాత ఫార్ములా ఇలా రాశాం కాబట్టి N1 లోంచి పోలరైజ్ అయ్యి బయటకు వచ్చిన లైట్ ఉంది చూసారా, అంటే ఏది? ఇది ఎక్స్ట్రాడినరీ డే. ఈ ఇంటెన్సిటీ I0 కింద లెక్క, మనం ఫార్ములా ఇలా రాసాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఒక్కోసారి ప్రాబ్లమ్స్లో ఏం చేస్తారంటేనమ్మా, జాగ్రత్తగా వినండి, అన్పోలరైజ్డ్ లైట్ ఇంటెన్సిటీ ఎంతనో చెప్తాడు. అన్పోలరైజ్డ్ లైట్ ఇంటెన్సిటీ I0 అని చెప్పాడు అనుకోండి, ఈ ఫార్ములాని ఎలా మార్చాలి మనం? అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు I0/2 cos స్క్వేర్ థీటా అని రాసుకోవాలి. ఎందుకంటే సింపుల్, మీకు అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్ అయితే హాఫ్ ఆఫ్ ద ఇంటెన్సిటీ తగ్గిపోదు. ఓకేనా? అప్పుడు పోలరైజ్ అయిన తర్వాత లైట్ ఇంటెన్సిటీ I0 కాదు, అది I0/2 అవుతుంది. అప్పుడు I0/2 ఇంటూ ఎంత? cos స్క్వేర్ థీటా. ఓకేనా? సో అది మర్చిపోకండి. అర్థమైందిగా చెప్పింది. పోలరైజ్ అయితే కనుక లైట్ ఇంటెన్సిటీ ఏమవుతుందమ్మా? సగానికి తగ్గుద్ది. ఓకేనా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. I0 అనేది పోలరైజ్ అయిన తర్వాత లైట్ ఇంటెన్సిటీ అని చెప్తే అప్పుడు ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు I0 cos స్క్వేర్ థీటా. అలా కాదు, అసలు ఇన్సిడెంట్ లైట్ ఇంటెన్సిటీ I0 అని చెప్తే అప్పుడు మనం ఏం చేయాలి? పోలరైజ్ అయిన తర్వాత సగం తగ్గుద్దని గుర్తుపెట్టుకొని ఆ సగానికి cos స్క్వేర్ థీటా గుణించాలి. సో అది మైండ్లో పెట్టుకోండి. తర్వాత డబుల్ రిఫ్రాక్షన్కి హైగెన్స్ థియరీ ఒకటి ఉందమ్మా. డబుల్ రిఫ్రాక్షన్కి హైగెన్స్ థియరీ. ఓకే, హైగెన్స్ థియరీ చెప్పే పాయింట్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. క్రిస్టల్స్లో మనకి 2 రకాలు ఉంటాయమ్మా, పాజిటివ్ క్రిస్టల్స్, నెగిటివ్ క్రిస్టల్స్. సార్ పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటంటే సింపుల్. ఏ క్రిస్టల్లో అయితే ఆర్డినరీ డే ఎక్స్ట్రాడినరీ డే కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తుందో దాన్ని పాజిటివ్ క్రిస్టల్ అంటారు. అంటే V0 గ్రేటర్ దెన్ VE. నెగిటివ్ అంటే ఇంకా రివర్స్, VE గ్రేటర్ దెన్ V0. ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసు కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కిను వెలాసిటీకి రిలేషన్ తెలుసు కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్పీడ్ తక్కువ ఉంటుంది. ఓకేనా? సో
పాజిటివ్ క్రిస్టల్ అంటే ఏం చెప్పాము, ఆర్డినరీ రే స్పీడ్గా వెళ్తుందని చెప్పాం. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేటప్పటికి μ0 లెస్ దెన్ μe. ఓకేనా, అది రివర్స్ అయిపోద్ది. అలాగే నెగిటివ్ క్రిస్టల్స్లో μe లెస్ దెన్ μ0. ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సింపుల్ పాయింట్ అమ్మా. పాజిటివ్ అంటే పాజిటివ్ మైండ్ సెట్ కదా. పాజిటివ్ మైండ్ సెట్ అంటే అర్థం ఏంటి, ఆర్డినరీ డే అనేది స్పీడ్గా వెళ్ళాలి, ఎక్స్ట్రాడినరీ డే అనేది స్లోగా వెళ్ళాలి. స్పీడ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దానికి ఆపోజిట్ అని తెలుస్తుంది కదా. నెగిటివ్ క్రిస్టల్స్లో ఏమవుతుంది, ఎక్స్ట్రాడినరీ కాంపోనెంట్ ఏమో స్పీడ్గా వెళ్తుంది, ఆర్డినరీ కాంపోనెంట్ స్లోగా వెళ్తుంది. కానీ రెండు ఆప్టిక్ యాక్సిస్ డైరెక్షన్లో మాత్రం ఒకే స్పీడ్తో వెళ్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాజిటివ్ క్రిస్టల్స్కి ఐస్, క్వార్ట్జ్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన కాల్సైట్ ఉంది చూసారా, అది నెగిటివ్ క్రిస్టల్. అంటే కాల్సైట్ క్రిస్టల్లో మీకు ఏమవుతుందంటే ఎక్స్ట్రాడినరీ కాంపోనెంట్ స్పీడ్గా దూసుకెళ్ళిపోద్ది, ఆర్డినరీ కాంపోనెంట్ ఆ రన్నింగ్ రేస్లో వెనకబడుతుంది అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కాల్సైట్, టోర్మలిన్ నెగిటివ్ క్రిస్టల్స్, ఐస్, క్వార్ట్జ్ వచ్చి పాజిటివ్ క్రిస్టల్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వేవ్ ప్లేట్స్ గురించి చెప్తాను చూడండి. క్వార్టర్ వేవ్ ప్లేట్, తర్వాత హాఫ్ వేవ్ ప్లేట్. ఇది చాలా సింపుల్ టాపిక్ అమ్మా. వేవ్ ప్లేట్ అనేది ఒక క్రిస్టల్తో తయారు చేస్తారు, వేవ్ ప్లేట్స్. అవి వాటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీకు విషయం తెలుస్తుంది కదా, ఏ క్రిస్టల్లో అయినా సరే ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ ఒకే స్పీడ్తో పరిగెట్టవు. కొన్ని క్రిస్టల్స్లో ఆర్డినరీ స్పీడ్గా వెళ్తుంది, కొన్ని క్రిస్టల్స్లో ఎక్స్ట్రాడినరీ స్పీడ్గా వెళ్తుంది. సో టైం గడిచే కొద్దికి ఆర్డినరీకి, ఎక్స్ట్రాడినరీకి మధ్య కొంత పాత్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఊహించుకోండి. రన్నింగ్ రేస్లో ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒకటి పేరు ఆర్డినరీ డే, ఇంకోటి పేరు ఏంటి, ఎక్స్ట్రాడినరీ డే. రెండు ఒకే స్పీడ్తో వెళ్ళవు కదా. సో ఆ రేస్ అవుతున్నంత సేపు క్రమేపీ టైం గడిచే కొద్దికి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏమవుతుంది, పెరుగుతుంది కదా. సో ఇప్పుడు లైట్ విషయంలో ఆలోచిస్తే ఒక క్రిస్టల్లో రెండు ఒకే స్పీడ్తో వెళ్ళవు కాబట్టి వాటి మధ్య ఏం క్రియేట్ అవుద్ది, పాత్ డిఫరెన్స్ క్రియేట్ అవుద్ది. ఓకేనా, ఇప్పుడు క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటే, వేవ్ అంటే ఎంత, ల్యాండా కదా. ఒక వేవ్ యొక్క లెంగ్త్ అంటే ల్యాండా, వేవ్ లెంగ్త్. క్వార్టర్ వేవ్ అంటే ఎంత, ల్యాండా బై 4. ఓకేనా, సో రెండు లైట్ రేస్ మధ్య అంటే ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ డే మధ్య ల్యాండా బై 4 పాత్ డిఫరెన్స్ క్రియేట్ అయ్యేలాగా ప్లేట్ ఉంటే కనుక దాన్ని క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటారు. అలాగే హాఫ్ వేవ్ అంటే ఏంటి, ల్యాండా బై 2. ఇది యాంగిల్స్లో చెప్తే ల్యాండా బై 4 అంటే ఫేజ్లో చెప్పండి ఎన్ని డిగ్రీస్, 360/4 సార్. అంటే 90 కదమ్మా, 90 డిగ్రీస్ అంటే π/2. అలాగే ఇది ఎంత, 5. ఓకేనా, సో రెండు తెలియాలి. వాటర్ వేవ్ ప్లేట్ అంటే ఒక్కోసారి విచిత్రంగా ఏమడుగుతారంటే ఫేజ్ ఎంత అని అడుగుతారు, డిఫరెన్స్. ఫేజ్ అంటే π/2 అని చెప్పాలి, ల్యాండా బై 4 ఏమో పాత్ డిఫరెన్స్. ఓకేనా, సో అలాగా ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ రే మధ్య పాత్ డిఫరెన్స్ క్రియేట్ చేసుకోవడం వాడే వేవ్ ప్లేట్స్ అంటారు. ఎందుకు క్రియేట్ చేయాలి సార్ పాత్ డిఫరెన్స్ అంటే, మీకు నెక్స్ట్ లెవెల్లో సర్క్యులర్లీ పాలరైజ్డ్ లైట్, ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్ అని కొన్ని వస్తాయి. మీకు మామూలుగా పాలరైజ్డ్ లైట్ అంటే అందరూ ప్లేన్ పాలరైజ్డ్ లైట్ ఊహించుకుంటాం జనరల్గా. కానీ పాలరైజ్డ్ లైట్స్లో కూడా రకాలు ఉంటాయి, ఎలిప్టికల్లీ పాలరైజ్డ్, సర్క్యులర్లీ. అవి ప్రొడ్యూస్ చేయాలంటే నీకు ఏమవుతుంది, పాత్ డిఫరెన్స్ ఈ ల్యాండా బై 4 ఉండాలి. ల్యాండా బై 4 పాత్ డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగితే ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ డే మధ్య, అప్పుడు మీకు ఏమొస్తాయి, సర్క్యులర్లీగా ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్స్ వస్తాయి. ఓకేనా, సో ఇదమ్మా. ఇక్కడ క్వార్టర్ వేవ్ ప్లేట్ యొక్క థిక్నెస్ ఎంతో ఇంపార్టెంట్ ఫార్ములా, T = ల్యాండా బై 4 × μ0 - μe. ఓకేనా, అలాగే ఇక్కడ T = ల్యాండా బై 2 × μ0 - μe. సింపుల్ కదా. నీకు పాత్ డిఫరెన్స్ ల్యాండా బై 4 కావాలంటే ఇంత థిక్నెస్ ఉండాలి. ల్యాండా బై 2 అంటే డబుల్ కదా, దానికి 2 రెట్లు. అంత ఫేజ్ డిఫరెన్స్ రావాలంటే థిక్నెస్ ఎంత ఉండాలి, డబుల్ ఉండాలి. అంటే హాఫ్ వేవ్ ప్లేట్ యొక్క థిక్నెస్ క్వార్టర్ వేవ్ ప్లేట్కి డబుల్ ఉంటుంది, సింపుల్. సో ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ ద థిక్నెస్, అంతే కదా. ఇప్పుడు థిక్నెస్ని బట్టే కదా మీకు రన్నింగ్ రేస్లో ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ వచ్చిందంటే ఎంతసేపు పరిగెడితే అంత గ్యాప్ పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. అలాగే క్రిస్టల్ యొక్క ఆ మందం, థిక్నెస్ ఎంత ఉంటే వాటి మధ్య ఉన్న గ్యాప్ కూడా అంత పెరుగుతూ ఉంటుంది. సో
క్వార్టర్ వేవ్ ప్లేట్ అయితే థిక్నెస్ అంత ఉండాలి, హాఫ్ వేవ్ ప్లేట్కి అయితే ఎంత ఉండాలి. అది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే థిక్నెస్ ఆఫ్ క్వార్టర్ వేవ్ ప్లేట్ ఆర్ హాఫ్ వేవ్ ప్లేట్ అనేది ఫిక్స్డ్. అది ఒక గివెన్ కలర్కే అది వ్యాలిడ్ అవుతుంది. అందుకని ప్రపోజ్ చూడండి, టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ల్యాండా కదా. మనం వేరే కలర్ ఉన్న లైట్ తీసుకుంటే వేవ్ లెంగ్త్ మారితే ఆ ప్లేట్ పనికిరాదు. అంటే ఒక ఫిక్స్డ్ వేవ్ లెంగ్త్కి మాత్రమే మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్స్ పనిచేస్తాయి. అందుకే బాబినెట్ కాంపెన్సేటర్ అని ఒకటి ఉంటుంది. బాబినెట్ కాంపెన్సేటర్లో ఏం చేస్తారంటేనమ్మా, ఒక స్క్రూ ఉంటుంది, అది ఒక అడ్జస్టబుల్ స్క్రూ. ఆ స్క్రూని అడ్జస్ట్ చేస్తుంటే మనం ఏం మార్చవచ్చు, థిక్నెస్ మార్చుకోవచ్చు, వేరియబుల్ థిక్నెస్ మార్చుకోగలిగితే మనం ఏ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ తీసుకున్నా దాన్ని ఏం చేయొచ్చు, మనకి ఇష్టం వచ్చిన పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్లో పాత్ రిఫరెన్స్ ఎంత అంటే ఫిక్స్డ్. అది క్వార్టర్ వేవ్ ప్లేట్లో అయితే 90 degrees, హాఫ్ వేవ్ ప్లేట్లో అయితే 180. అంతే తప్ప మనకి ఇష్టం వచ్చిన పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేయలేం. ఓకేనా, ఎనీ ఆర్బిటరీ పాత్ రిఫరెన్స్ రాదు వీటిలో. కానీ బాబినెట్ కాంపెన్సేటర్లో యూ కెన్ క్రియేట్ ఎనీ అమౌంట్ ఆఫ్ పాత్ రిఫరెన్స్. నాకు 116 degrees పాత్ రిఫరెన్స్ కావాలన్నా కూడా చేయొచ్చు బాబినెట్ కాంపెన్సేటర్లో. ఓకేనా. సో బాబినెట్ కాంపెన్సేటర్ ఫార్ములా ఏమొస్తుందంటే ది ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2π/λ μe మైనస్ μ0 ఇంటూ T1 మైనస్ T2. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, వేవ్ ప్లేట్ గురించి అదమ్మా. తర్వాత ఆప్టికల్ రొటేషన్ అని ఒక టాపిక్ చేస్తే అయిపోతుంది. ఆప్టికల్ రొటేషన్ చూడండి, ఇది చాలా ఈజీ టాపిక్, అది కష్టమేం కాదు. ఇది ఒక పాలరైజర్ లైట్, దీన్ని మనం ఎక్స్ట్రాడినరీ అనొచ్చు. ఈ పాలరైజర్ లైట్ని నేను షుగర్ సొల్యూషన్ గుండా పంపించాను. షుగర్ సొల్యూషన్ పంపిస్తే ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే సార్, సో ఏమైంది, పాలరైజర్ లైట్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఉన్నాయి కదా, వర్టికల్గా ఉన్నాయి. అలాంటి పాలరైజర్ లైట్ని షుగర్ సొల్యూషన్ గుండా పంపిస్తే ఆ పాలరైజర్ లైట్ యొక్క ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ వర్టికల్గా ఉన్నది కాస్త స్లైట్గా ఏమైంది, నెమ్మదిగా రొటేట్ అయిపోయింది. ఫస్ట్ 1 degree తిరిగింది, తర్వాత 2 degrees, 3 degrees. సో ఈ సొల్యూషన్లో ఉన్నంతసేపు అది నెమ్మదిగా రొటేట్ అవుతూ ఉందన్నమాట. సో బయటకు వచ్చేటప్పటికి చూడండి, నిలువుగా ఉన్న పాలరైజర్ లైట్ కాస్త రొటేట్ అయిపోయింది. ఎంత యాంగిల్ రొటేట్ అయిందో దాన్ని ఆప్టికల్ రొటేషన్ అంటారు. ఓకేనా, ఆప్టికల్ రొటేషన్ అంటే పోలరైజర్ లైట్ యొక్క ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ని రొటేట్ చేయగలిగే పదార్థాలు కొన్ని ఉంటాయి, వాటిని ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటారు. అన్నిటికీ ఆ టాలెంట్ ఉండదు. ఓకేనా, దీనికి కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు గ్లూకోమీటర్స్లో బ్లడ్ డ్రాప్, అదే చిన్న డ్రాప్ తీసుకొని దానికి ఒక చిన్న స్ట్రిప్ పెట్టి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరిగితే మనం రీడింగ్ ఎంత చూస్తాం కదా, బ్లడ్ షుగర్ ఎంత ఉందో. అది ఏంటి, ఇన్వేజివ్ టెక్నిక్స్ కదా, పొడవాలి, కొంచెం పొడిస్తే కానీ బ్లడ్ రాదు. నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్ పాలరైజర్ లైట్ని ఒక ఇన్స్ట్రుమెంట్లో ప్రొడ్యూస్ చేసి దానిని బాడీ మీద పెట్టామనుకో, నీ బాడీ లోపల బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుందిగా, ఆ గ్లూకోజ్కి ఏ సామర్థ్యం ఉంటుంది, గ్లూకోజ్ కెన్ రొటేట్ పాలరైజర్ లైట్. ఓకే, సో మనం మన బ్లడ్ లోపల ఎంత గ్లూకోజ్ ఉందనేది ఎలా గెస్ చేయొచ్చు, నువ్వు పాలరైజర్ లైట్ని పంపిస్తున్నావు కదా నీ బాడీ మీదకి, ఆ పాలరైజర్ లైట్ యొక్క ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఎంత రొటేట్ అయిందో నువ్వు క్యాలిక్యులేట్ చేయగలిగితే, మెజర్ చేయగలిగితే, ఎక్కువ యాంగిల్ రొటేట్ అయిందనుకోండి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. అదే ఆ ఆప్టికల్ రొటేషన్ తక్కువ ఉందనుకోండి గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్నట్లు లెక్క. సో ఏమాత్రం పెనిట్రేట్ చేయకుండా స్కిన్ని జస్ట్ లైట్ పంపి మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఎంతో చెప్పచ్చు. ఇది కూడా పాలరైజర్ లైట్ అప్లికేషన్స్ అండి. ఓకేనా, ఇవన్నీ రాబోతున్నాయి ఫ్యూచర్లో. ఓకేనా, సో అర్థమైంది కదా, ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే అది ఏ పదార్థం అయితే పాలరైజర్ లైట్ని రొటేట్ చేయగలదో, రొటేట్ చేయడం అంటే వేగ్గా చెప్పాను, ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ రొటేట్ చేయగలదో దాన్ని ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ అంటారు. షుగర్ సొల్యూషన్కి ఆ టాలెంట్ ఉంటుంది. ఓకేనా,
ఇక్కడ ఎంత యాంగిల్ రొటేట్ అయితే దాన్ని థీటా అంటారు కదా. ఇప్పుడు స్పెసిఫిక్ రొటేషన్ ఒక ఫార్ములా ఉంది. స్పెసిఫిక్ రొటేషన్ దాన్ని ఎస్తో ఇండికేట్ చేస్తారు. అది తర్వాత చెప్తాను. ముందు ఎంత యాంగిల్ రొటేట్ అయింది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది చెప్పండి ఎవరైనా. సింపుల్ కదా, ఇందాక నేను అందులో అన్నాను ఉండే షుగర్ కాన్సన్ట్రేషన్ అంటే సి, ఓకేనా. తర్వాత ఈ ట్యూబ్ యొక్క లెంగ్త్ ఎల్ ఎంత ఉంది దాని మీద, ఇంకో దాని మీద కూడా డిపెండ్ అవుతుందమ్మా. మనం ఉపయోగించిన లైట్ యొక్క వేవ్ లెంగ్త్ దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంటుంది, 1/λ². ఓకే, సో ఇప్పుడు మనం ఈ λ² వదిలేయండి, ఒక గివెన్ వేవ్ లెంగ్త్ తీసుకున్నాం అనుకోండి, వేవ్ లెంగ్త్ మార్చకుండా, అప్పుడు థీటా ప్రపోర్షనల్ ఎల్సి అవుతుందిగా, ఓకేనా. ప్రపోర్షనాలిటీ తీస్తే ఎస్ అని కాన్స్టెంట్ పెట్టచ్చు కదా, అప్పుడు ఎస్ని ఏమంటారు, θ/L/c. ఈ ఎస్ని ఏమంటారంటే స్పెసిఫిక్ రొటేషన్ అంటారు. అంటే పర్ యూనిట్ కాన్సన్ట్రేషన్కి యూనిట్ లెంగ్త్ ఆఫ్ ట్యూబ్ తీసుకుంటే ఎంత యాంగిల్ రొటేట్ అయిందో దాన్ని స్పెసిఫిక్ రొటేషన్ అంటారు, ఓకేనా. సో స్పెసిఫిక్ రొటేషన్ S = θ/L/c. ఓకే, ఓకే. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం స్పెసిఫిక్ రొటేషన్ మనం మెజర్ చేయగలిగితే, కోర్స్ థీటా కూడా తెలిస్తే, మనం ఏం చేయొచ్చు, కాన్సన్ట్రేషన్ ఎంతో ఎస్టిమేషన్ చేయొచ్చు, ఓకేనా. అంటే షుగర్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో మెజర్ చేయొచ్చు. అలా కాదు, నోన్ కాన్సన్ట్రేషన్తో చేస్తే ప్రాక్టికల్ మనం ఏం కట్టచ్చు, స్పెసిఫిక్ రొటేషన్ కట్టచ్చు. అబ్జెక్టివ్ డిఫరెంట్గా ఉండొచ్చు, చెప్పలేము. మన అబ్జెక్టివ్ అనేది స్పెసిఫిక్ రొటేషన్ కొలవడం అని అయితే కనుక ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి, పొలారీమీటర్ అంటారు. పొలారీమీటర్ ఏం కొలుస్తుంది, ఎస్ని మెజర్ చేస్తుంది, స్పెసిఫిక్ రొటేషన్ని మెజర్ చేస్తుంది, ఓకేనా, ఎస్ని. ఇప్పుడు ఎస్ కనుక మనకు తెలుసు అనుకోండి, సి కట్టచ్చు కదా, దాన్ని సచారిమీటర్ అంటారు. అదేం చేస్తుందంటే కాన్సన్ట్రేషన్ కొలుస్తుంది, ఓకేనా. అంటే మనం డిటర్మైన్ చేసే వాల్యూ ఏదనే దాన్ని బట్టి పేరు మారుద్ది అంతే. అంటే సైక్లోట్రాన్కి సింక్రో సైక్లోట్రాన్కి తేడా ఉంటుంది చూసారా, ఏది కాన్స్టెంట్గా ఉంది ఏది మారుద్ది అనే దాన్ని బట్టి మారుతాయి కదా. అలాగా స్పెసిఫిక్ రొటేషన్ కొలిస్తే పొలారిమీటర్, కాన్సన్ట్రేషన్ కొలిస్తే సకారిమీటర్, ఓకేనా. సో మనకి సిలబస్లో అయితే పొలారిమీటర్స్లో హాఫ్ షేడ్ పొలారిమీటర్ ఒకటి పెట్టారమ్మా, హాఫ్ షేడ్ పొలారిమీటర్. హాఫ్ షేడ్ పొలారిమీటర్లో హీరో ఎవరంటే హాఫ్ షేడ్ డివైజ్ అని ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది 2 సెమీ సర్క్యులర్ ప్లేట్స్ ఉంటాయి, ఒకటి క్వార్ట్జ్తో తయారు చేస్తారు, ఇంకోటి మామూలు గ్లాస్తో చేస్తారు. ఇది ఎందుకంటే హాఫ్ షేడ్ డివైస్ ఎందుకంటే సింపుల్, ఆప్టికల్ రొటేషన్ థీటా కొలుస్తాం కదా మనం, అది యాక్యురేట్గా కొలవడం కోసం వాడతాం అంతే, అంతకుమించి దాని రూల్ ఏం లేదు. కాకపోతే అది లేకపోతే అసలు థీటా వాల్యూ యాక్యురేట్గా రాదు, ఓకేనా. సో ఇది ఒక హాఫ్ వేవ్ ప్లేట్ అని గుర్తుపెట్టుకోండి. హాఫ్ వేవ్ ప్లేట్ ఏది, హాఫ్ షేడ్ డివైస్ అనేది ఒక హాఫ్ వేవ్ ప్లేట్, ఓకే. అంటే ఒక సైడ్ హాఫ్ వేవ్ ప్లేట్, ఒక సైడ్ మాత్రం గ్లాస్ ఉంటుంది. తర్వాత ఇంకో విషయం చెప్పాలి మీకు, అంటే పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఇస్తే ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఓకే, నేను ఇందాక ఏం చెప్పాను, నికాల్ని యూజ్ చేసి మనం నేచర్ ఆఫ్ లైట్ తెలుసుకోవచ్చు. అది పాలరైజర్ లైటా, పాలరైజర్ లైట్ అయితే ప్లెయిన్ పాలరైజరా, ఎలిప్టికల్లీ పాలరైజరా, ఏదో ఒకటి తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా. సో రొటేటింగ్ నికాల్ టెస్ట్ అన్నమాట ఇది. నికాల్ని రొటేట్ చేస్తూ మనం లైట్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఎలాగా, నికాల్ని రొటేట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటెన్సిటీ మారింది, వేరియేషన్ ఇన్ ఇంటెన్సిటీ విత్ మినిమం జీరో. మినిమం జీరో అంటే అర్థం ఏంటి, ఒకనొక చోట ఇంటెన్సిటీ ఎంత అయింది, 0 అయిపోయింది. అలా అయితే కనుక ఆ లైట్ ఏ లైట్, ప్లేన్ పోలరైజర్ లైట్ కింద లెక్క, ఓకే. అలా అయిందంటే ఆ లైట్ ఏ లైట్, పోలరైజర్ ప్లేన్ పోలరైజర్ లైట్ అని లెక్క. అలా కాకుండా రొటేట్ చేసాం, ఇంటెన్సిటీ మారింది కాదంటలా, కానీ వేరియేషన్ ఇన్ ఐ, మినిమం మాత్రం నాట్ 0, మినిమం ఇంటెన్సిటీ 0 అవ్వట్లా. అలాంటప్పుడు 2 పాసిబిలిటీస్ ఉంటాయండి. ఏంటా 2 పాసిబిలిటీస్, పార్షియల్లీ పోలరైజర్ లైట్ అయి ఉండొచ్చు,
ఓకేనా, లేదా ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అయి ఉండొచ్చు. ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్, ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత అసలు ఇంటెన్సిటీ మారలేదు, ఇది ఈజీగా చెప్పేయచ్చు. ఇంటెన్సిటీ మారకపోతే ఏ లైట్ అది? నికాల్ని రొటేట్ చేస్తున్నారమ్మా, రొటేట్ చేస్తున్నప్పుడు అసలు ఇంటెన్సిటీ ఏం మారట్లేదు. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? అన్పోలరైజ్డ్ లైట్ లో సాధ్యం అవుతుంది. ఓకే, కానీ అది ఒక్కటే కాదు, ఇంకో పాసిబిలిటీ ఉంది. అన్పోలరైజ్డ్ లైట్ ఆర్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ లో కూడా అలా జరిగే ఛాన్స్ ఉంది. సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడైతే ఒకటే పాసిబిలిటీ, ఇంక మనం ఫర్దర్ గా టెస్ట్ చేయక్కర్లా. ఇక్కడ మరి 2 పాసిబిలిటీస్ వచ్చినాయి కదా, డౌట్ ఉంది కదా, అది పార్షియల్లీ పోలరైజ్డా లేకపోతే ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ లో తెలియదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇంకో టెస్ట్ చేయాలి. ఏం చేయాలంటే ఒక క్వార్టర్ వేవ్ ప్లేట్ తీసుకొని, క్వార్టర్ వేవ్ ప్లేట్ తర్వాత మళ్ళీ రొటేటింగ్ నికాల్ వాడాలి. అంటే ఈ లైట్ని క్వార్టర్ వేవ్ ప్లేట్ గుండా పంపించి మళ్ళీ నికాల్ని రొటేట్ చేయాలి. అప్పుడు ఏం జరగచ్చు? మళ్ళీ ఇంటెన్సిటీ మారింది, వేరియేషన్ ఇన్ ఐ. ఈసారి మినిమం ఎంత అయింది? 0 అయింది. అలా అయితే అది ఏ లైటు? ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అని అర్థం. దీని లాజిక్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ క్వాలిటీ ఏంటంటేనమ్మా, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఎనలైజర్ పోలరైజర్ అని. ఆ డిస్కషన్ అంతా ప్లేన్ పోలరైజ్డ్ లైట్దే. అది మనం θ 0 ఉన్నప్పుడు లైట్ మొత్తం ప్రాపగేట్ అవుతుంది, 90 ఉన్నప్పుడు ఏమవుతుంది? మొత్తం లైట్ బ్లాక్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి ఇంటెన్సిటీ 0 అయిపోద్ది కదా. సో ఇది ఎప్పుడు సాధ్యం? ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అయినప్పుడే. ఎలిప్టికల్లీ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అయినప్పుడు మీకు కొద్ది గొప్ప లైట్ లీక్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, మనం పార్షియల్లీ పోలరైజ్డ్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ ఎలా తెలుసుకుంటామంటే, ఈ లైట్ని క్వార్టర్ వేవ్ ప్లేట్ గుండా పంపిస్తే క్వార్టర్ వేవ్ ప్లేట్ ఏం చేస్తుంది? λ/4 పాత్ రిఫరెన్స్ యాడ్ చేస్తుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ కాస్త ప్లేన్ పోలరైజ్డ్ లైట్గా మారుతుంది. ఓకేనా, ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ కాస్త ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అవుతుంది. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అయినప్పుడు ఏమవుతుందో తెలుసుగా, ఇంటెన్సిటీ ఏమవుద్ది? 0 అయిపోద్ది ఒక చోట. సో అలా చెప్తాం. కానీ ఒకసారి ఇంటెన్సిటీ కనుక 0 అవ్వలేదనుకోండి, అంటే చేంజ్ ఇన్ ఇంటెన్సిటీ చేంజ్ అయింది, వేరియేషన్ ఇన్ ఐ, బట్ ఐ నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమని చెప్పాలి? అది పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ అని చెప్పాలి. పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్. ఇక్కడతో ఈ 2 పాసిబిలిటీస్ అయిపోయినాయి. ఓకేనా, అంటే ఏవి? ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అని, అలాగే పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ పాసిబిలిటీస్ అయిపోయినాయి. దాని తర్వాత ఇంకో పాసిబిలిటీ, ఇక్కడ 2 వచ్చినాయి కదా. మరి అన్పోలరైజ్డ్ లైట్కి సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్కి తేడా ఎలా తెలుస్తుంది అంటే, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? ఇందాకట్లాగే క్వార్టర్ వేవ్ ప్లేట్ ఒకటి తీసుకొని మళ్ళీ రొటేటింగ్ నికాల్ టెస్ట్ చేయాలి. నికాల్ని రొటేట్ చేసినప్పుడు మళ్ళీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక పాసిబిలిటీ ఏంటి? అసలు ఇంటెన్సిటీ మారలేదు, నో చేంజ్ ఇన్ ఐ. అలా ఉందంటే అది ఏ లైటు? అది ఆబ్వియస్లీ తెలిసిపోతుంది, అన్పోలరైజ్డ్ లైట్. ఓకేనా, అలా కాకుండా సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అయి ఉండొచ్చు కదా. అలా అయినప్పుడు మళ్ళీ λ/4తో యాడ్ చేస్తే సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ కాస్త ఎలా మారుద్ది? మళ్ళీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అయిపోతుంది. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అయినప్పుడు నీకు ఏమవుద్దో తెలుసు కదా, ఇంటెన్సిటీ చేంజ్ అవుద్ది, చేంజ్ ఇన్ ఐ, బట్ మినిమం ఎంత అవుద్ది? ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏం చెప్పచ్చు? అది సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అని చెప్పవచ్చు. ఓకేనా, ఇలాగ మనం డిఫరెంట్ టెస్టులు చేస్తాం. మీరు ఇది అర్థం కావాలంటే మైండ్లో ఒకటి పెట్టుకోవాలంటే ఏంటంటే, ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ కానీ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ కానీ పాత్ రిఫరెన్స్ λ/4 ఉంటాయని మైండ్లో ఉండాలి. λ/4 పాత్ రిఫరెన్స్ ఉంటుంది, అందులో ఉన్న ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ కాంపోనెంట్స్ మధ్య అని గుర్తుండాలి. క్వార్టర్ వేవ్ అన్నా సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అన్నా ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అన్నా మీ మైండ్లో λ/4 ఉండాలి. ఓకేనా, సో అది కనుక మైండ్లో ఉంటే λ/4 కలిస్తే సేమ్ మళ్ళీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అవుతుందని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇదమ్మా, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ రేపు మార్నింగ్ డైఫ్రాక్షన్ ఒకటి చూస్తే కనుక మనకి ఆప్టిక్స్ అయిపోద్ది. అప్పుడు రేపు
నెక్స్ట్ సెషన్లో ప్రాబ్లమ్స్ అన్ని చేద్దాం, ప్రాబ్లమ్స్ ప్రీవియస్ పేపర్స్ చేద్దాం. ఓకేనా?